హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈరోజు రెసిపీ చామదుంపల ఫ్రై. డీప్ ఫ్రై చేయకపోయినా కరకరలాడుతూ రుచిగా రావాలంటే చామదుంపల వేపుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టమాటో చారు, పప్పు చారు లాంటి వాటితోనే కాకుండా పప్పుతో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను. ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 4 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకున్న చామదుంపల్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 1/2 కేజీ చామదుంపలకి 4 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇలా కళాయికి అంటేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే చామదుంపలు కళాయికి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చామదుంపల్ని ఇందులో వేసి నెమ్మదిగా ఒక్కసారి ఇలా కలిపి లో ఫ్లేమ్లో ఉంచి 3-4 నిమిషాలు కదిలించకుండా అలాగే వదిలేయండి. ఇవి వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని చల్లారపెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చామదుంపల్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చామదుంపలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మూత అస్సలు పెట్టకండి. చూడండి, ఇలా సగం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసే ఆయిల్ కంటే ఈ కూరకి 1 టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా సగం ఫ్రై అయిన తర్వాత వేసారంటే మాడిపోకుండా ఉంటాయి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల కారాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి పచ్చివాసన వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ బాగా కలిసే వరకు కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతే అండి, చాలా సింపుల్గా కరకరలాడుతూ టేస్టీగా చామదుంపల ఫ్రై రెడీ. ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.